మనం ఎలా పుట్టాం? మన చుట్టూ ఉన్న చెట్లు, పక్షులు, సూక్ష్మజీవులు, అసలు భూమి మీద ఉన్న ప్రతి జీవి తన ఉనికిని ఎలా కొనసాగిస్తుంది? వీటన్నింటి వెనక ఉన్నది ఒకే ఒక అద్భుతమైన ప్రక్రియ. అదే ప్రత్యుత్పత్తి. ఈరోజు జీవం తనని తాను ఎలా సృష్టించుకుంటుందో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. ఒక్క విషయం ఆలోచించండి. మనం బ్రతకడానికి గాలి, నీళ్లు, తిండి ఇవన్నీ కావాలి కదా? కాని ప్రత్యుత్పత్తి? అది లేకపోయినా బ్రతికేయొచ్చు. అయినా భూమి మీదున్న ప్రతి చిన్న జీవి నుంచి పెద్ద జీవిదాకా అన్నీ ప్రత్యుత్పత్తి చేస్తాయి. అసలు ఎందుకు? ఇది జీవశాస్త్రంలోనే ఒక పెద్ద పజల్ లాంటిది. పదండి ఈరోజు ఈ చిక్కుముడిని విప్పేద్దాం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు ఎందుకు అనే ప్రశ్నతో మొదలుపెడదాం. తర్వాత జీవానికి మూలమైన డిఎన్ఏ అంటే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. అక్కడ్నించి జీవులు తమ కాపీలను ఎలా తయారు చేస్తాయో, కొన్నిసార్లు ఆ బ్లూ ప్రింట్లను ఎలా మిక్స్ చేస్తాయో తెలుసుకుని, ఫైనల్గా పువ్వుల నుండి మన మనుషుల వరకు ఈ సూత్రాలన్నీ ఎలా వర్తిస్తాయో చూద్దాం. రైట్, మనం మొదటి ప్రశ్నకు వచ్చేద్దాం. ఒక జీవి బ్రతకడానికి ఇది అవసరం లేనప్పుడు అసలు ప్రత్యుత్పత్తి ఎందుకు అంత ముఖ్యం? సమాధానం ఒక్కటే: తన జాతిని కొనసాగించాలనే ఒక బలమైన కోరిక. ఇలా ఆలోచిద్దాం. శ్వాస తీసుకుంటే ఒక వ్యక్తి బ్రతుకుతాడు, కాని ప్రత్యుత్పత్తి జరిగితే ఆ మొత్తం జాతి బ్రతుకుతుంది. అంటే ఇది కేవలం పిల్లల్ని కనడం మాత్రమే కాదు, తమ వారసత్వాన్ని, తమ ఉనికిని రాబోయే తరాలకు అందించడమన్నమాట. మరి ఒక జాతి తన లక్షణాలన్నింటినీ నెక్స్ట్ జనరేషన్కు ఎలా పాస్ చేస్తుంది? దీని వెనుక ఒక సీక్రెట్ కోడుంది. అదే డిఎన్ఏ, జీవం యొక్క అస్సలు సిస్సలైన మాస్టర్ ప్లాన్. డిఎన్ఏ ఈ పేరు వినడానికి చాలా పెద్దగా, కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ దాని పని చాలా సింపుల్. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే మనకు బ్లూ ప్రింట్ కావాలి కదా, అలాగే ఒక జీవిని నిర్మించాలంటే డిఎన్ఏ కావాలి. మన కళ్ల రంగు దగ్గర నుండి మన జుట్టు దాకా అన్నీ ఈ బ్లూ ప్రింట్లోనే రాసుంటాయి. ఇది తరతరాలుగా పాసవుతున్న ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ట్రెజర్. మరి ఈ బ్లూ ప్రింట్ను కాపీ చేయడం ఎలా జరుగుతుంది? ఇది 3 సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్, కణం లోపలున్న డిఎన్ఏ తనంతట తానే ఒక కాపీని తయారు చేసుకుంటుంది. తర్వాత కణంలోని మిగతా పార్ట్స్ అంటే మెషినరీ అంతా డబల్ అవుతుంది. ఇక ఫైనల్గా ఆ కణం మధ్యలోకి విడిపోయి 2 కొత్త కణాలుగా మారిపోతుంది. అంతే, ఇప్పుడు రెండింటిలోనూ ఒరిజినల్ బ్లూ ప్రింట్ కాపీ ఉంటుంది. అయితే ఈ కాపీయింగ్ ప్రాసెస్ ఎప్పుడూ 100కి 100% పర్ఫెక్ట్గా జరుగుతుందా? ఒక్క చిన్న తప్పు కూడా జరగదా? ఆశ్చర్యకరంగా జరగదు. నిజం చెప్పాలంటే ఆ జరిగే చిన్న చిన్న తప్పులే జీవానికి అత్యంత కీలకం. డిఎన్ఏ కాపీ అయ్యేటప్పుడు జరిగే ఈ చిన్న చిన్న పొరపాట్లను మనం టైప్ చేసేటప్పుడు వచ్చే టైపోలతో పోల్చొచ్చు. చాలా టైపోలు పెద్దగా తేడా తీసిరావు, కొన్నిసార్లు మాత్రం చాలా డేంజరస్ కావచ్చు. కానీ అప్పుడప్పుడు ఒక చిన్న టైపో అనుకోకుండా ఒక సూపర్ పవర్ని ఇస్తుంది. ఈ చిన్న చిన్న తేడాలనే మనం వైవిధ్యం అంటే వేరియేషన్ అంటాం. మారుతున్న ప్రపంచంలో ఒక జాతి అంతరించిపోకుండా కాపాడేది ఈ వేరియేషనే. కొన్ని జీవులైతే ఈ కాపీయింగ్ ప్రాసెస్ను చాలా సింపుల్గా చేస్తాయి. అవి తమలాగే ఉండే ఖచ్చితమైన నకళ్లను సృష్టిస్తాయి. ఇప్పుడు మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఉదాహరణకు ఈ అమీబాని చూడండి. దానికి ప్రత్యుత్పత్తి చేయడం చాలా సింపుల్. అది జస్ట్ 2గా విడిపోతుంది అంతే. ఒక తల్లి, 2 ఒకేలాంటి పిల్లలు. ప్రాసెస్ కంప్లీట్. హైడ్రా లాంటి జీవుల్లో అయితే తల్లి జీవి శరీరం నుంచే ఒక మొగ్గలాంటిది బయటకొస్తుంది. అదే పెరిగి పెద్దయి కొత్త జీవిగా మారిపోతుంది. దీన్నే మొగ్గ తొడగడం అని పిలుస్తాం. కొన్ని జీవులైతే ఇంకా అద్భుతం. ఈ ప్లెనేరియాను చూడండి. దాన్ని ఎన్ని ముక్కలు చేస్తే అన్ని కొత్త జీవులు పుట్టుకొస్తాయి. ప్రతి ముక్క ఒక పూర్తి జీవిగా మారిపోతుంది. నిజంగా ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్టుంది కదా. రైజోపస్ లాంటి శిలీంధ్రాలు అంటే ఫంగస్ చిన్న చిన్న సిద్ధబీజాలను గాలిలోకి వదులుతాయి. వీటికి సరైన వాతావరణం దొరికినప్పుడు, అంటే కొంచెం తేమ, ఆహారం ఉన్నప్పుడు ఈ సిద్ధబీజాలు కొత్త జీవులుగా మొలకెత్తుతాయి. మన ఇళ్లల్లో రొట్టెమీద బూజు పట్టడం చూస్తాం కదా, అది దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, కేవలం కాపీ చేయడం అనేది ఒక పద్ధతి. కానీ ప్రకృతి దగ్గర ఇంకో పవర్ఫుల్ ప్లాన్ ఉంది. అదేంటంటే 2 వేర్వేరు బ్లూ ప్రింట్లను కలపడం. లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క అసలైన శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది కదా.
ఒక పక్క ఏమో క్లోనింగ్ లాంటి ప్రక్రియ, మరోపక్క కొత్త కొత్త కాంబినేషన్లను సృష్టించే ప్రక్రియ. అలైంగిక పద్ధతి అంటే అన్నీ ఒకేలా ఉండే వాతావరణంలో బాగా పనిచేస్తుంది. కాని లైంగిక పద్ధతి అంటే 2 బ్లూ ప్రింట్లను కలపడం ద్వారా ఒక జాతికి వేగంగా మారుతున్న ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన వెరైటీనిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ప్రకృతి యొక్క అతిపెద్ద ప్రయోగశాల. పుట్టే ప్రతి జీవి ఒక కొత్త ప్రయోగం. ఇది కేవలం వైవిధ్యాన్ని సృష్టించడమే కాదు, పరిణామమనే ప్రాసెస్ను చాలా వేగవంతం చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సూత్రాలన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, అంటే అందమైన పువ్వుల దగ్గర నుండి మన వరకు ఎలా పనిచేస్తాయో ఒకసారి చూసేద్దాం. మనం చూసే ఈ అందమైన పువ్వులు కేవలం అలంకారం కోసం కాదు, అవి మొక్కల ప్రత్యుత్పత్తి కేంద్రాలు. ఈ చిత్రంలో చూడండి, ఇక్కడ కేసరాలు అనే పురుష భాగాలు, అండకోశమనే స్త్రీ భాగం ఉంటాయి. సీతకోకచిలుకలో తేనెటీగలో వచ్చి వాలినప్పుడు ఈ పుప్పొడి ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి చేరుతుంది. అలా ఫలదీకరణ జరిగి కొత్త విత్తనాలు ఏర్పడతాయి. ఇక మన మనుషుల విషయానికి వస్తే, మన శరీరం చిన్నప్పటి నుండి ప్రత్యుత్పత్తికి సిద్ధమయ్యే ఒక ముఖ్యమైన దశ ఉంటుంది. దాన్నే యుక్త వయస్సు లేదా ప్యూబర్టీ అంటాం. ఈ టైంలో మన శరీరంలో, మన గొంతులో, మన ఆలోచనల్లో ఇలా ఎన్నో మార్పులొస్తాయి. ఇదంతా మన డిఎన్ఏ బ్లూ ప్రింట్లో ముందే రాసి ఉన్న ఒక న్యాచురల్ ప్రాసెస్. ఈ చిత్రాల్లో మానవ పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలను చూడొచ్చు. పురుష వ్యవస్థ యొక్క ముఖ్యమైన పని పురుష బీజ కణాలైన శుక్రకణాలను ఉత్పత్తి చేయడం. అలాగే స్త్రీ వ్యవస్థలో స్త్రీ బీజకణమైన అండం ఉత్పత్తి అవ్వడమే కాదు, ఫలదీకరణ తరువాత పిండం పెరగడానికి సురక్షితమైన గర్భాశయం కూడా ఉంటుంది. ఈ 2 వ్యవస్థలు కలిస్తేనే మానవ జీవానికి నాంది పడుతుంది. సో, ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్నదేంటి? ప్రత్యుత్పత్తి అంటే కేవలం సంఖ్యను పెంచుకోవటం కాదు. అది వైవిధ్యాన్ని సృష్టించడం ద్వారా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ఒక జాతి తనని తాను మార్చుకుంటూ మనుగడ సాగించే ఒక అద్భుతమైన వ్యూహం. వైవిధ్యమే జీవ పరిణామానికి ఇంధనం అని చెప్పుకున్నాం కదా. మరి ఈ అనంతమైన వైవిధ్యం మనల్ని, భూమి మీద ఉన్న జీవాన్ని భవిష్యత్లో ఇంకెక్కడికి తీసుకువెళ్తుందో ఒకసారి ఆలోచించండి.